ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా గొప్ప నెమ్మది, సంతోషం మన జీవితంలో కలుగుతుంది. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అతని తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఆమేన్. ఏదోని వలె సస్యశ్యామలమైనదిగా మన జీవితంను మార్చు దేవుడు మనలను ఆశీర్వదించి విస్తరింపచేయాలని ఆశపడుతున్నారు. అవును, దేవుని బిడ్డలకు ఎన్నడూ లేమి కలగదు. ఆకలితో వారు అలమటించరు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభు అయిన యేసు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి విస్తరింపచేసి వేలాది మందికి ఆహారముగా చేసెను. కాబట్టి విస్తరింపచేయు దేవుని శక్తిని బట్టి మనం స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకున్న దాన్ని దేవుడు విస్తరింపచేయాలని ఆశపడుతున్నారు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండనను నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి కొద్దిగా ఉన్న దేవుని మీద ఆధారపడి దేవునితో మనం ప్రయాణం సాగిస్తే తప్పకుండా మనము విస్తరింప చేయబడతాము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునకు దేవుడు ఆకాశ నక్షత్రములను చూపించెను. అబ్రహాము సంతతి అంతగా విస్తరించను అని అతనికి వాగ్దానం చేసెను. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా అబ్రహాము సంతతిగా ఉన్నాము. ఇది ఇహ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన దీవెనలు కూడా మనందరికీ దేవుడు దయచేయాలని ఆశపడుతున్నారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇహలోక సంబంధంలో మన కుటుంబము ఆశీర్వదించబడాలని, మనకు కలిగినదంతా విస్తరింప చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. అలాగే పరలోక సంబంధమైన విషయాలు నిజముగా మనకి బుద్ధి కలిగి బుద్ధిమంతులమైతేనంటండి ఆకాశ మండలంలో నక్షత్రములను పోలి మనం జీవిస్తామంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే మరి నీతి మార్గమును అనుసరించి దేవుని వైపు త్రిప్పబడతారో అలా త్రిప్పేటట్టు ఎవరినైనా మనం మార్చగలిగితే మనం కూడా దేవుని కృపలో నక్షత్రం వలె నిరంతరం కూడా మనం ప్రకాశిస్తాం. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. చెవిగలవాడు వినును గాక. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనందరం కూడా కోరుకుందాము. ద్వితీయోపదేశ కాండంలో మరి 14 ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిడెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడను. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్యము. మనల్ని ఆశీర్వదించి విస్తరింపచేయు దేవుడు మనకి సంతాన భాగ్యమును కూడా కలగచేయాలని ఆశపడుతున్నారు. ఈ ఉదయకాలం ఎవరైతే గర్భఫలం లేకుండా ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ తారీఖున దేవుడు వారికి వాగ్దానం చేయించున్నారు. ఈ సంవత్సరంలో నీకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. మీ కుటుంబంలో నూతనమైన దీవెనలతో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆనాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఈ సంతానమును లెక్కలేనంత విస్తారముగా విస్తరింపచేస్తానని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ విధంగానే ఆకాశ నక్షత్రమును చూపించి అట్టి రీతిగా ఎట్లా విస్తరింపచేశారో ఈ ఉదయకాలం దేవుడు కూడా మనకు కూడా వాగ్దానం చేయించినారు. మనకు కలిగినదంతా కూడా ఆయన విస్తరింపచేయాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి కొద్దిగా ఉన్న తుదకు మనకి మహాభివృద్ధిని దేవుడు కలగచేయాలని ఆశపడుతున్నారు. మనందరం కూడా ఈ వాగ్దానాన్ని బట్టి నమ్మకంగా విశ్వాసంగా ఉందాము. మన జీవితంలో
అనేకమైన కార్యములను దేవుడు విస్తరింపచేసి మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఇదిగోనైనా నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయంగా నేను విస్తరింపచేసేదను అని మీరు మాట్లాడారు. ఈ ఉదయకాలం ఎవరైతేనైనా ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారి జీవితంలోనైనా ఈ వాగ్దానం నెరవేర్పులోనికి తీసుకురండి. వారిని ఆశీర్వదించండి, వారిని నిశ్చయంగా విస్తరింపచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించి వారి యొక్క ప్రతి అవసరతను కూడా మీ నామంలో తీర్చండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. చదువుతున్న వారికి మీ కాపుదల కృప జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకునైనా మీ కృపలో వర్ధిల్లినట్లు మీరే సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. నూతన సంవత్సరంలోనైనా గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారికి గృహాల విషయంలో అద్భుతమైన కార్యం జరిగించండి. అందరికీ మీ కాపుదలను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నేను ఈ ఉదయం నుంచి రాత్రికాలం వరకునైనా మీ కృపలో వర్ధిల్లినట్లు, మీ ఆలోచన ప్రకారం నడిచినట్లు, ఇది ఉదయాన్నే లేవగానే దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించినైనా దేవ మీకు స్తోత్రం. మీ అందు నమ్మకం ఉంచినట్లు ప్రతి బిడ్డలకి మీ కృపను అనుగ్రహించండి. అందరినీ బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని దయచేయండి. గర్భంతో ఉన్న వారికి నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలని బాలంతల్ని జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న వారిని, వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. జవాబీ కొందనాలు ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారందరినీ కూడా మీరే విస్తరింపచేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ఇంకా మానసికంగా బాధపడుతున్న వారిని, సమాధానం లేకుండా ఉండి బాధపడుతున్న వారిని కూడా ఈ నూతన సంవత్సరంలో బలపరిచి వారి జీవితంలో సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభునేశ్వర నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. నిశ్చయముగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములను మీ జీవితంలో దేవుడు జరిగించును గాక.